ఆయన ఎలా ఉందన్న మూవీ? శివ మూవీ గురించి నేను చెప్పనక్కర్లేదు. స్పెషల్గా ఇది గోల్డ్ 24 క్రాఫ్ట్ గోల్డ్ అంటారు కదా, 24 క్యారెట్ గోల్డ్. ఆ విధంగా ఇది 24 క్రాఫ్ట్స్ చేసినటువంటి ఒక గోల్డ్ మూవీ. ఎలా అనిపించింది అన్న ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ మీద నాగార్జున గారు ఎలా చూడటం? ట్రెండింగ్ మూవీ కదా, వన్ ఆఫ్ ది ట్రెండింగ్, ఎప్పటికీ ట్రెండింగే ఇది. ఎప్పుడప్పుడు కోహినూర్ డైమండ్ ఒక ఎగ్జిబిషన్ పెడితే ఎలా ఉంటుంది, ఆ విధంగా దీన్ని థియేటర్లో ఉంచారు. ప్రతి ఒక్కరూ థియేటర్కు చూడాల్సిందిగా అనుకుంటున్నాను. 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి క్వాలిటీలు ఇచ్చారు, అందరూ చూడండి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్జీవి గారు అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు. ఆయన ఒక మౌంట్ ఎవరెస్ట్, అది గుర్తించి ఆయనని మేమైతే ఎలా అనుకుంటున్నామో ఒక మౌంట్ ఎవరెస్ట్లాగా ఆయన ఉండాలని, మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు చేయకూడదని ఆయన ఒక ఫ్యాన్గా నేను ఆయన్ని వేడుకుంటున్నాను. ఎవరు చేసినా బాగోదు, ఆయన ఓన్లీ కింగ్ నాగార్జున గారు కింగ్. సెట్కార్ అని కాదు, ఓన్లీ కింగ్ నాగార్జున గారు చేశారు. వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రాకూడదు. ఎలా ఉందన్నా? ఇలా ఉందని మళ్ళీ అడుతూ భయ్యా, ఇలా ఉంది కాదు. రిలీజ్ చేశారు కదా సినిమా ఇండస్ట్రీ భగవద్గీత మళ్ళీ వచ్చిన చూడడానికి అసలు ఆసము సౌండ్ 4K వచ్చింది ఇంకా బాగుంది. అసలు ఇప్పుడు ఫ్రెష్ రిలీజ్ సినిమా అలా ఉంది భయ్యా. ఆర్ఆర్ ఆ మేకింగ్ ఆ షార్ట్స్, ఎవ్రీ షార్ట్ మెస్మరైజింగ్. మళ్ళీ కొత్త చెప్పేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ని చూడాలి మరోసారి. ఆస్వాదిస్తే బాగుంటుంది సినిమా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్, ఎక్స్ట్రాడినరీ. మీరు కొత్త ఫ్రెష్ లేటెస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. చాలా బాగుంటుంది సినిమా, చూడండి ఖచ్చితంగా అందరూ చూడండి. తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా ప్రేమించే వాళ్ళు అందరి సినిమా చూడండి. అంటే ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అంటే కొత్త కుర్రాడే బాయ్ సైడ్ అనిపిస్తుంది యాక్చువల్గా, అలా అనిపిస్తుంది. కానీ ఒక హిస్టరీ అంతేగా, సినిమా గురించి ఏం చెప్పలేదు. నాగార్జున అప్పుడు అట్లే ఇప్పుడు ఎట్లా, నాగార్జున ఒకటి చేంజ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టి తీసినా పార్ట్ 2 తీసినా మళ్ళీ ఆడుద్దేమో, ఆ లుక్లో నాగార్జున. అది ఎక్స్ట్రాడినరీ. ఎవరు చేయదు, దానికి గెలకొద్దు, అది అట్లే ఉండండి. కల్ట్ క్లాసిక్, దాన్ని గెలికి కరప్ట్ చెడకూడదు మనవి. ఎవరు చేయదు దాన్ని, అట్లే ఉండాలి. అది ఆల్ టైమ్ క్లాసిక్. ఎవరు తీయలేరు భయ్యా, ఎవరు తీయలేరు. ఓన్లీ తన సినిమాని తననే భర్తీ చేయగలుగుతాడు. తన రాతను తనే రాసుకున్న వాడే హీరో శివ నాగార్జున. అందరు రాత రాసేది బ్రహ్మ అయితే, సినిమా రాత రాసేది నాగార్జున, యువ సామ్రాట్ నాగార్జున. అయితే అన్న శివ సినిమాని ఇండస్ట్రీతో పోలుస్తారు, ఆఫ్టర్ శివ బిఫోర్ శివ. అది ఎవరి గ్రీన్, ఎవరు ఏ మనిషిని అడిగినా చిన్న పిల్లోడైనా చెప్తారు. అది ఇప్పుడు పుట్టిన తరాలైనా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పగలుగుతారు. ఆఫ్టర్ శివ బిఫోర్ శివ. శివ సినిమా వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత? శివ సినిమా వచ్చినప్పుడు నాకు 11 years. అప్పట్లో ఆ సినిమాని చూశాను. మా డాడీ నాకు అంగడికి పంపించేవాడు, అగ్గిపెట్ట సిగరెట్ తేపమని. అగ్గిపెట్ట మీద తెస్తుంటే, అగ్గిపెట్ట బీడికడ తెస్తుంటే, ఆ అగ్గిపెట్ట మీద శివ బొమ్మ ఉండేది. అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈయన ఎవర్రా ఫేస్ లోంచి వైబ్రేషన్ ఇలా వస్తుందని చూశాను. ఆ రోజు నుంచే ఫ్యాన్ అయ్యాను. అగ్గిపెట్టని చూసి మీరు ఫ్యాన్ అయ్యాను. శివ అగ్గిపెట్ట మీద ఎప్పుడు అంగటి పోయినా శివ, ఎప్పుడు అంగటి పోయినా ఏం తంపి శివాని టీవీలో చూసాము. అగ్గిపెట్ట శివ అనేవాళ్ళం మేము. అగ్గిపెట్ట శివ అయ్యండి అనేవాళ్ళం. నాగార్జున పోయి అంగటికి పోయి ఆర్జీవి గారు ఎవర్ గ్రీనింగ్ ఆయన. అప్పుడు మాకు చిన్న వయసులో డైరెక్షన్ తెలియదు. ఈ హీరోలు మాత్రమే సాంగ్స్ పాటల మీదనే వెళ్ళిపోయే వాళ్ళం. అయితే ఆర్జీవి గారు అప్పట్లో ఇలాంటి తోపు సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు ఎందుకు అంత డల్ అయిపోయారు? మళ్ళీ తీయగలుగుతారు ఆయన ఇట్లాంటి సినిమా? అతను జస్ట్ ఎందుకు మన ఆల్రెడీ బాలీవుడ్ మూవీస్ చేసి ఇప్పుడు తీస్తున్న వాళ్ళకి ఎందుకు అని చెప్పి కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు వస్తున్నారు కదా అందరూ, సందీప్ రెడ్డి వంగ ఇలా, వాళ్ళకంటే ముందు వచ్చిన వాడే ఆర్జీవి. ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసినాడు. ఇప్పుడు వీళ్ళు ఊకే పిచ్చుకల్లాగా ఎగురుతున్నారు, కానీ ఫస్ట్ ఆయన వేసిన బీజిఎంలోనే అందరు నడుస్తున్నారు, ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాలర్ ఎగిరేసుకున్న వాళ్ళు ఆ రోజుల్లోనే ఎగిరేశారు. ఈ రోజులో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు ఎగిరేస్తారు. అయితే ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుందా? బాబు నేనే దొరికాను ఈరోజు, అందరు వెళ్ళిపోయారు, నన్నే పట్టవారు. ఇలాంటి సినిమా ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల నుంచి రావచ్చా? ఇలాంటి సినిమానా? ఈ శివ లాంటి మూవీ ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా తీయలేడు. ఇది ఓన్లీ ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పటికి ఆ చైన్ ఎవరైనా ట్రెండ్ సెట్ చేయగలుగుతారా, దాన్ని క్రాచ్ చేయగలుగుతున్నారా? ఆ మేనరిజాన్ని ఎవ్వరు చేయలేరు.
సో ఎప్పటికీ నేటి తరం కానీ వచ్చే తరం కానీ ఎప్పటికైనా సరే శివ ఒక ఇన్స్పిరేషన్. దాని నుంచి పైకి రావాలి మూవీస్. మూవీలో భవానీ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? రఘువరన్ గారు భవానీ క్యారెక్టర్ ఎవర్ గ్రీన్. భవానీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అసలు విలన్లకు ట్రెండ్, విలన్ అనేవాడు ఇలా ఉంటాడని ట్రెండ్ సెట్ చేసిందే భవానీ క్యారెక్టర్ రఘువరన్ గారు. కానీ కొందరు చెప్తున్నారు కదా భవానీ క్యారెక్టర్ హీరోని కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఉందంటారు, మీరేమంటారు? ఇప్పుడు తీస్తున్నారు రాజమౌళి హీరో ఈ విలన్ అని సేమ్ అని తీస్తున్నారు. ఆ రోజుల్లోనే హీరోకి ధీటుగా వచ్చిన క్యారెక్టర్ భవానీ గారు, హీరో అండ్ విలన్. శివ మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. సో నాగార్జున గారు ఎలా అనిపించారు? నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం. నేను నాగార్జున ఫేవరెట్ హీరో ఫ్యాన్స్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. అమలా గారు అయితే ఇంకా సూపర్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాటలు లేవు, క్రేజీ అంతే, క్రేజీ. చాలా రోజు 36 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది కదా, అప్పుడు మీరు పుట్టక ముందు రిలీజ్ అయింది కదా, అప్పుడు చూస్తున్నా కదా ఎలా అనిపిస్తుంది? బేసికల్గా పాత మూవీస్ ఏం చెప్పాలి, పాత మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మెయిన్గా నాగార్జున మూవీస్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. శివమ్మని రిలీజ్ కోసం వెయిటింగ్. శివమ్మని రిలీజ్ కోసం యా. శివ మూవీ ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవ్వరు చేయలేరు, ఎవ్వరు. నాగ చైతన్య అఖిల్ ఎవ్వరు చేయలేరు. నాగార్జున ఇస్ ద బెస్ట్ అంతే. ఆ రోజుల్లో ట్రెండింగ్ కదా సాంగ్స్, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు చెప్తున్నా కదా, ట్రెండింగ్ అంటే స్క్రీన్ మీద అంత పెద్ద వాల్యూమ్ సౌండ్తో వింటే మాకే ఇంకేం చెప్పాలి, మాటలు రావు అంతే. అర్థం కాదు నాకు, విజిల్ రాదు. విజిల్ అంట, విజిల్ రాదు. ఫేవరెట్ సీన్ అది ఆబ్వియస్లీ. క్రేజీ. నాగార్జునకు పిచ్చ ఫ్యాన్ మేమిద్దరం. చూపిండి ఎలా ఉన్నారు నాగార్జున గారు? ఏం మారలే. ఇప్పటికే హ్యాండ్సమ్, అప్పటికే హ్యాండ్సమ్, ఎప్పటికే హ్యాండ్సమ్. వీ లవ్ నాగార్జున. మన కూలీలో ఎలా అనిపించాడు సల్మాన్ ఖానా? కూలీ మేము పోయినాం, అబ్బా అది కూడా క్రేజీ అసలు. కూలీ అంతే అండి. మేము నాగార్జున గురించి చెప్తే మాకు మాటలు రావు, అంత పెద్ద ఫ్యాన్స్ మేము నాగార్జునకి. రామ్ గోపాల్ వర్మ గారు ఎలా? డైలాగ్ చెప్పండి. డైలాగా? నాకు డైలాగ్స్ రావు. పాటనే సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అంతే. ఓకే అంతే. వెల్కమ్.